ఇది దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదమును మానవుడు ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. మానవుడు ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. ఎట్లాగో పోగొట్టుకున్నాడు? ఒక్క చెట్టు ఫలముగా అది తినవద్దు అన్నాడు. దాన్ని తిన్నాడు. పాపము చేయడం ద్వారా ఆశీర్వాదం అంతటిని కోల్పోయినట్టుగా కనబడుతుంది. ఆశీర్వాదాన్ని కోల్పోయాడు అని ఎట్లా చెప్పగలము అంటే 3వ అధ్యాయం 23వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేశాను. చాలు, ఏదైనా తోటలో నుండి పంపివేశాను. అయితే మానవుడికి ఇవ్వబడిన ఆశీర్వాదం ఏమిటి అంటే ఏదైనా తోట అని కూడా మనం చెప్పుకోవచ్చు. మానవుడికి ఇవ్వబడిన ఆశీర్వాదము మానవుడు పోగొట్టుకున్నాడు. తను పాపము చేయడం ద్వారా మానవుడు ఆ యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే పోగొట్టుకున్నాడు, ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు అన్నాము. అయితే ఇంతకీ ఏం ఆశీర్వాదాలు ఉన్నాయి మానవుడికి? అనేకమైన ఉన్నాయి. మెట్టుకు 7 విషయాలు మీకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. సమయం ఉంటే మరలా ఆశీర్వాదాన్ని ఎలాగ పొందుకున్నాడు అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. రండి, మానవునికి కలిగిన ఆశీర్వాదం ఏమిటి? ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును ఉండగా నరుడు జీవాత్మాయ. అయితే ఒకటి మానవునికి కలిగిన ఆశీర్వాదము లేక ధన్యత ఏమిటి అంటే జీవాత్మ అనగా నిత్య జీవము. దేవుడు మానవుని నిర్మించినప్పుడు మానవునికి ఏం లేదు? మరణం లేదు. అయితే మానవుడు పాపము చేయడం ద్వారా మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. పెన్ను కొని తెచ్చుకున్నట్లుగా మరణాన్ని ఏం చేస్తున్నాడు? కొని తెచ్చుకున్నాడు. ఎట్లాగో చెప్పగలము అంటే ఇది ఆదికాండము 3వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఆదాముతో దేవుని భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షములను తింటివి కనుక నీ నిమిత్తము నేల శుభ్రమైనది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాన్ని పంట తిందువు. 19వ వచనం ఆఖరిలో మనం చూసినట్లయితే నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు. మనం 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసాం. దేవుడైన యెహోవా నేల మట్టితో నిర్మించి, కానీ ఇక్కడ 3వ అధ్యాయం 19వ వచనం ఆఖరిలో చూస్తున్నాం నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు. అయితే దేవుడు మానవుని నిత్య జీవముతో కలుగు చేసినట్లుగా మనం చూస్తాం. అయితే మానవుడు తినవద్దని చెప్పిన వృక్ష ఫలమును తినడం ద్వారా తన మరణానికి పాత్రుడిగా మార్చబడ్డాడు. పాపము మరణం వచ్చు, జీతము మరణము అని జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఒకటి మానవునికి కలిగిన ఆశీర్వాదం ఏమిటి? అందరూ గమనించాలి. మానవునికి కలిగిన ఆశీర్వాదం ఏమిటి? జీవాత్మ లేక నిత్య జీవము. మానవునికి కలిగిన ఆశీర్వాదం ఏమిటి? నిత్య జీవము. జ్ఞాపకం ఉంచుకోవాలి. రెండవది 8వ వచనం. 2వ అధ్యాయం 8వ వచనం. దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచాడు. రెండవది నరునికి కలిగిన ఆశీర్వాదం ఏమిటి అంటే ఏదేను అనే తోట. ఏదేను తోటలో నరునికి ఆశీర్వాదం ఉంది. ఒకటి నరునికి జీవాత్మ ఉంది లేక నిత్య జీవము అనే ఆశీర్వాదం ఉంది. రెండవది ఏదైనా తోట. ఈ ఏదైనా తోటలో మనం 6 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దాన్ని విభాగించి ఆలోచన చేయడానికి సమయం లేదు, కానీ 6 విషయాలు మీకు జ్ఞాపకం చేసి దాటి వెళ్తాం. ఏదైనా తోటలో మానవునికి ఎటువంటి ఆశీర్వాదం ఉంది అంటే ఒకటి రండి, ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షము ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడు తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. అయితే
మనం ఇక్కడ ఆలోచన చేసినట్లయితే అక్కడ వృక్ష ఫలములు అని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. మనం దాన్ని ఇలా ఆలోచన చేద్దాం. మానవుడికి ఏదైనా తోటలో ఏముంది అంటే ఆహారం. ఏం ఆహారం అది? ఏం ఆహారం అది? ఫలం అనే ఆహారం లేక జీవాహారం. మానవునికి ఏముంది? జీవాహారం ఉంది ఏదైనా తోటలో. అయితే రెండో విషయాన్ని మనం చూసినట్లయితే ఇది 2వ అధ్యాయం 10వ వచనం. మరియు ఆ తోటను తడుపుటకు ఏదాములో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. దీన్ని ఇలా ఆలోచన చేయొచ్చు. ఒకటి ఏముంది ఏదైనా తోటలో? జీవాహారం. ఏముంది? జీవాహారం. అయితే ఈ వచనాన్ని మీరే చెప్పండి. ఏదైనా తోటలో రెండోది ఏముంది? అక్కడ ఏమన్నాడు? జీవజలం. నది ఉంది అన్నాడు. అంటే నది అంటే ఏంటి? నీరు. అయితే రెండవది ఏదైనా తోటలో ఏముంది? జీవజలము ఉంది. జీవజలం అంటే జలము దేనికి? నీరు. అది ఆహారం దేనికి? తినడానికి. నీరు దేనికి? త్రాగడానికి. అయితే ఏదైనా తోటలో మానవునికి సమృద్ధి ఉంది. ఈ రెండింటిని కలిపితే సమృద్ధి ఉంది మానవునికి. అయితే మనం ఇలాగ ఆలోచన చేద్దాం. ఏదైనా తోటలో ఒకటి మానవునికి జీవాహారం ఉంది. రెండవది మానవునికి జీవజలము ఉంది. మూడో విషయాన్ని మనం చూసినట్లయితే ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సంచరించుటకును సేద్యపరచుటకును దాన్ని కాల్చుటకును దానిలో ఉంచెను. చాలు. అయితే మనం ఇక్కడ ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఆదామును ఏదైనా తోటలో ఉంచాడు. ఎందు నిమిత్తము అంటే సేద్యపరచడానికి ఉంచాడు, దాన్ని కాల్చడానికి దానిలో ఉంచాడు. అయితే మనం దీన్ని ఇలాగ ఆలోచన చేసినట్లయితే ఏదైనా తోటలో మానవునికి ఏముంది? సేద్యపరచడం అంటే ఏంటి? పొలాన్ని సేద్యపరచడం అంటే అదేంటి? పనే కదా. పని. అయితే ఏదైనా తోటలో మానవునికి ఏముంది? పని ఉంది. ఏదైనా తోటలో ఏముంది? మానవునికి పని ఉంది, పరిచర్య ఉంది, ఒక స్థానం ఉంది మానవునికి. ఏదైనా తోటలో మానవునికి ఒక స్థానం ఉంది. ఆ స్థానంలో తాను పరిచర్య చేసేవానిగా పని చేసేవానిగా ఉన్నాడు. మరి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయం 16-17 వచనాలు. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నువ్వు నిరభ్యంతరముగా తినవచ్చును. అంటే మంచి చెడులను తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. నీవు వాటిని దినమున నిశ్చయముగా చర్చదమని నరునికి ఆజ్ఞాపించెను. ఈ భాగానికి మీరు ఒక పేరు పెట్టండి. ఇదిగో ప్రతి వృక్ష ఫలాన్ని మీరు తినొచ్చు, కానీ మంచి చెడులను తెలివినిచ్చే వృక్ష ఫలమును మీరు తినకూడదు అన్నాడు. దీనికి ఒక పేరు పెట్టండి మీరు. ఏంటి? ఏదైనా తోటలో ఏముంది? ఆజ్ఞ ఉంది. ఏదైనా ఏముంది? ఆజ్ఞ ఉంది. ఒకటి ఏదైనా తోటలో జీవాహారం ఉంది. రెండవది ఏదైనా తోటలో జీవజలము ఉంది. మూడవది ఏదైనా తోటలో ఏముంది? పని ఉంది. మూడవది ఏదైనా తోటలో ఏముంది? పని ఉంది. నాలుగవది ఏదైనా తోటలో ఏముంది? ఆజ్ఞ ఉంది. మరి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయం 18-19 వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుననుకొని దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ఒక ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరును పెట్టునో చూచుటకు అది ఎదుగు వాటిని రప్పించను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగను. చాలు. అయితే ఇక్కడ దీన్ని ఇలా ఆలోచన చేద్దాం. 18వ వచనంలో అంటున్నాడు, దేవుడైన యెహోవా ఆలోచన చేస్తున్నాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వారికి సాటి అయిన సహాయం చేయాలి అని అనుకున్నాడు. అంటే మనం ఇలాగ ఆలోచన చేద్దాం. దేవునికి మానవునికి మధ్య ఏముంది? సమాధానం ఉంది. దేవునికి మానవునికి మధ్య సమాధానం మనకు కనబడుతుంది. అయితే 5వది ఏంటి? దేవునికి మానవునికి మధ్య సమాధానం మనకు కనబడుతుంది.
ఆఖరిగా 21వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసిన తరువాత దేవుడైన యెహోవా తన ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకలను స్త్రీగాను నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చును. చాలు. 3వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే, చల్లపూట ఆదామును అతని భార్య తోటలో సంచరించిన దేవుడైన యెహోవా స్వరము విని, చాలు, దేవుడైన యెహోవా స్వరము విని. అయితే దీని అంతటిని మనం ఇలా ఆలోచన చేసినట్లయితే, దేవునికి మానవుడికి మధ్య ఏముంది? సమాధానం ఉందని చెప్తున్నాం. ఇప్పుడు చదివిన దాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, దేవునికి మానవునికి మధ్య సహవాసం ఉంది. దేవునికి మానవునికి మధ్య ఏముంది? సహవాసం ఉంది. ఒకటి ఏదైనా తోటలో మానవుడికి ఏముంది? జీవాహారం ఉంది. రెండవది జీవజలం ఉంది. మూడవది పని ఉంది. నాలుగవది ఆజ్ఞ ఉంది. ఐదవది దేవునితో సమాధానం ఉంది. ఆరవది ఆఖరిగా దేవునితో సహవాసం ఉంది. అయితే మనం మొదటిగా ఎక్కడి నుంచి వచ్చాం? మానవునికి కలిగిన ఆశీర్వాదంలో 2 విషయాలు మనం చూసాం. 2 విషయాలు. ఒకటి, మానవునికి నిత్య జీవము ఉంది అని చూసాం. రెండవది, మానవునికి ఏదైనా తోట అనుగ్రహించబడింది, ఆశీర్వాదముగా ఏదైనా తోట అనుగ్రహించబడింది అని చూసాం. అయితే ఈ ఏదైనా తోటలో ఏమేమి ఉన్నాయి అనే విషయాలను మనం ఇప్పటి వరకు ధ్యానం చేస్తూ వచ్చాం. ఒకటి, ఏదైనా తోటలో ఏముంది? జీవాహారం ఉంది. రెండవది, ఏదైనా తోటలో జీవజలం ఉంది. మూడవది, ఏదైనా తోటలో ఏముంది? పని, ఆజ్ఞ ఉంది. దాని తర్వాత దేవునితో మానవునికి సమాధానం ఉంది, సహవాసం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే మానవుడు ఈ ఆశీర్వాదం అంతటిని ఎట్లా కోల్పోయాడు? దేవుని వస్తువు కోల్పోవటానికి అంటే కాదు. ఈ లోకంలో మనం ఒక మాట అంటాం, రేపు చూసుకోలేదు, డబ్బులు పోయినాయి అంటే ఏమంటాం? జాగ్రత్త లేదా అంటే, ఇప్పుడు ఈ ఆశీర్వాదాన్ని కోల్పోయాడు మానవుడు కోల్పోయాడు. అయితే ఈ ఆశీర్వాదాన్ని కోల్పోవడానికి గల కారణం ఏంటి? దేవుడు చెప్పాడు, జాగ్రత్త చెప్పాడు, ఇదిగో ఈ వృక్ష ఫలంలో అన్నిటినీ నువ్వు తినవచ్చు నిరభ్యంతరంగా, నాకు అభ్యంతరం ఏమీ లేదు నువ్వు తినడానికి. అయితే ఒక్క చెట్టు ఫలము మాత్రం నువ్వు తినవద్దు అన్నాడు. మంచి చెడులను తెలివిచ్చే వృక్ష ఫలమును తినవద్దు అన్నాడు. కానీ మానవుడు ఆ వృక్ష ఫలమును తినడం ద్వారా ఈ ఆశీర్వాదం అంతటిని ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు, కోల్పోయాడు. అయితే దీని అంతటిని కోల్పోయిన మానవుడు ఇప్పుడు ఏదైనా తోటలో నుండి వెలువేయబడిన వాడిగా కనబడుతున్నాడు. అయితే మరలా ఈ ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి? ఆశీర్వాదం అంతటిని కోల్పోయారు, బాగానే ఉంది. ఈ ఆశీర్వాదాలు ఏంటో కూడా చూసాం, బాగానే ఉంది. మరలా ఈ ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి మానవుడు? అంటే అండి మనం మీకు జ్ఞాపకం చేస్తాం. రోమపత్రిక 10వ అధ్యాయం, రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా, యేసు ప్రభువని వినోమితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నేను హృదయంలో విశ్వసించిన మీరు రక్షింపబడు. ఏదైనా నీతి కలిగినట్లు మనుషుడు హృదయములో విశ్వసించింది, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. అయితే మానవుడు మరలా ఈ ఆశీర్వాదం అంతటినీ తీసుకోవాలి, పొందుకోవాలి అంటే ఏం చేయాలంటే, ఇదిగో యేసు ప్రభువు నా పాపాల కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడు, ఆయన నా నిమిత్తమై ఆ కల్వరి శిలువలో మరణించాడు అని ఒప్పుకోవడం ద్వారా మరలా ఈ ఆశీర్వాదాన్ని పొందుకోవచ్చు. అయితే ఆయన ఈ శరీరానికి దిగి వచ్చాడు అనే మాటను మనం ఆలోచన చేసినట్లయితే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చినారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు. అయితే చాలా
పోగొట్టుకున్న ఆశీర్వాదము మరలా పొందుకోవాలి అంటే ఆయన పొందుకునే మార్గాన్ని చూపించాడు. ఆయన ఏమిటి ఆ మార్గం అంటే, ఇదిగో యేసు ప్రభు అని మన నోటితో ఒప్పుకోవాలి, ఆయన మృతులలో నుండి లేచాడు అని హృదయం విశ్వసించాలి. అయితే ఆయన ఈ లోకానికి వచ్చి ఆ పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని మరలా మనకి ఇచ్చాడు. ఎలా ఇచ్చాడో తెలుసా? ఒకటి, మనం పోగొట్టుకున్న ఆశీర్వాదాల్లో ఏమిటి మానవునికి కలిగిన ఆశీర్వాదము? మొదటిది ఏంటది? నిత్య జీవము అని చెప్తున్నాం. అయితే ఆ నిత్య జీవాన్ని ఎలాగో మరలా మనకి ఇచ్చాడు అంటే, ఇది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. ఏమిటి? మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉంటుండగా ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించెను. అయితే మరణానికి పాత్రుడమైన మనలను ఆయన మరలా బ్రతికించినట్లుగా మనం చూస్తున్నాం. ఒక మాటతో అంటే లేదు, రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినట్లయితే, రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. అయితే మానవుడు పోగొట్టుకుని ఆశీర్వాదం ఏమిటి అంటే నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. అయితే నిత్య జీవాన్ని మరలా పొందుకోవాలి అంటే ఇదిగో పాపానికి వచ్చే జీతము మరణము. అయితే ఆ మరణములో నుండి తప్పించబడాలి అంటే ఆయనే యేసుక్రీస్తు ప్రభు అని మన నోటితో ఒప్పుకోవాలి. ఆయన మన కొరకు మన పాపముల నిమిత్తమై ఆ కల్వరి శిలువలో మరణించాడు. ఆయన మన నిమిత్తమై మరణించి పునరుద్ధారణై తిరిగి లేచాడు అని నమ్ముట ద్వారా ఇదిగో మనకు నిత్య జీవము కలుగుతుంది అన్నాడు. అంటే ఈ నిత్య జీవము కలగడానికి మనం ఏమైనా వెల చెల్లించాలా అంటే లేదు. రండి, ఇది రోమపత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. అయితే ఇదిగో ఆయన మనకు ఈ నిత్య జీవాన్ని ఎలాగిస్తున్నాడు? ఉచితముగా మనకు అనుగ్రహిస్తున్నాడు. అయితే 26వ వచనంలో మనం చూసినట్లయితే, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయన కరుణాధారముగా బయలుపరిచాడు. ఆయన కరుణ ద్వారా, ప్రేమ ద్వారా మనకు ఉచితముగా ఈ నిత్య జీవాన్ని అనుగ్రహిస్తున్నట్టు మనం చూస్తున్నాం. అయితే మానవుడు కోల్పోయిన ఆశీర్వాదం, నిత్య జీవాన్ని కోల్పోయాడు మానవుడు. అయితే ఆ నిత్య జీవాన్ని మరలా ఎలాగో తిరిగి పొందుకున్నాడు తెలుసా? ఆయన యొక్క రక్తము ద్వారా మరలా మానవుడు నిత్య జీవాన్ని పొందుకున్నాడు. మరొకటి మనం ఆలోచన చేశాం. రెండోది ఏంటి? ఏదేమి తోటలో ఉన్న ధన్యత, ఉన్న ఆశీర్వాదాన్ని మనం చూసాం. మొట్టమొదటిది ఏంటది? ఏదేమి తోటలో ఏముంది? జీవాహారము, జీవజలము ఉంది. అయితే ఆ జీవాహారము, జీవజలాన్ని ఎలాగ పొందుకుంటాడు మానవుడు అంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వాడిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. చాలా అయితే ఒకటి జీవాహారము, జీవజలము ఉంది అని మనం ఆలోచన చేస్తాం మానవుడికి కలిగిన ఆశీర్వాదంలో. అయితే ఆ జీవాహారమును, జీవజలమును కోల్పోయాడు మానవుడు. అయితే కోల్పోయిన దాన్ని మరలా ఎలాగో తిరిగి పొందుకున్నాడు తెలుసా? ఆయన కలువరి శిలువలో ఆయన శరీరాన్ని అప్పగించడం ద్వారా మనకు జీవాహారము కలుగుతుంది. ఆయన రక్తమును మన కొరకు దారులుగా కార్చిన దాని ద్వారా జీవజలము కలుగుతుంది. ప్రతి ఆదివారము బలలో పాలు పొందేటప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం కదా. ఆయన మన కొరకు ఆ కలువరి శిలువలో తన దేహమును అప్పగించినట్లుగా దానికి సాదృశ్యముగా రొట్టెలో పాలు పొందుతున్నాం. అంత మాత్రమే కాదు, ఆయన మన పాపములను తుడిచివేయడానికి, కడిగివేయడానికి ఆయన కలువరి శిలువలో తన రక్తం అంతటిని కార్చిన దానికి సాదృశ్యముగా మనం రక్తపాత్రలో పాలు పొందుతున్నాం. అయితే ఈ రెండింటిని మన ఎదుట ఉంచాడు ప్రభు. ఏదైతే తోటలో ఏ జీవాహారాన్ని, జీవజలమును కోల్పోయాడో మానవుడు,
అదే జీవాహారము, అదే జీవజలము, ప్రభు యొక్క శరీరము రక్తముగా మనకు కనబడుతుంది. అదే మనం ఇలాగ ఆలోచన చేద్దాం. ఏదైనా తోటలో వృక్ష ఫలాలు జీవ ఆహారము జీవజలముగా కనబడుతుంది. ఇక్కడ ప్రతి నిబంధనలో ప్రభు మనకేం చేస్తున్నాడు? తన యొక్క శరీరము రక్తము మనకు జీవాహారము జీవజలముగా మనకు అనుగ్రహిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే మనం ఆలోచన చేశాం, మానవుడు కోల్పోయిన ఆశీర్వాదము అనగా ఏదైనా తోటలో ఏ ధన్యత ఉందో దాని అంతటిని ఆలోచన చేశాం. అక్కడ ఏదైనా తోట అయితే ఇక్కడ పొందుకునే ఆశీర్వాదం దగ్గర సంఘము అని కూడా చెప్పుకోవచ్చు. అయితే మానవుడు ఏదైనా తోటలో కోల్పోయిన ఆశీర్వాదం అంతటిని మానవుడు మరలా ఎక్కడ పొందుకుంటున్నాడు? సంఘముల ఆశీర్వాదాన్ని అంతటిని పొందుకుంటున్నాడు. ఎలాగో చెప్పమన్నారు? ఏదైనా తోటలో ఏముంది? జీవాహారము జీవజలము ఉంది. సంఘములు ఏముంది? ప్రభు యొక్క శరీరం రక్తము కనబడుతుంది. అందు మాత్రమే కాదు, ఏదైనా తోటలో ఏముంది? పని ఉంది, పరిచర్య ఉంది. సంఘములు ఏముంది? ప్రతి ఒక్కరికి పని ఉంది, పరిచర్య అనుగ్రహించబడి. ఏమిటా పని, ఏమిటా పరిచర్య? ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా అప్పగించబడింది. ఒకరికి పరిచారం చేసేవారు, ఒకరికి బోధించేవారు, ఒకరికి ప్రవచించేవారు, ఒకరికి హెచ్చరించేవారు. వీటన్నిటిని మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ ఏదైనా తోటలో సేద్యము చేసే పని ఉంది. అయితే ఇక్కడ సంఘములో ఏం పని ఉంది? ఆలోచన చేద్దాం. సంఘములో ఏముంది? పని ఉంది. అక్కడ ఏదైనా తోటలో తోటను సేద్యపరిచాడు. ఇక్కడ సంఘములో దేన్ని సేద్యపరుస్తున్నాం? ఈ లోకములో ఆత్మలను సేద్యపరుస్తున్నాం. అయితే మరి ఒకటి ఆలోచన చేద్దాం. అక్కడ ఏదైనా తోటలో ఏముంది? ఆజ్ఞ ఉంది. ఇక్కడ సంఘములో ఏముంది? ఇక్కడ సంఘములో పని అయిపోయింది. ఇక్కడ సంఘములో ఏముంది? ఆజ్ఞ. ఏమిటి ఆజ్ఞ? మనం ఎఫెసీ పత్రికలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సంఘమును క్రీస్తును పోల్చి చెప్తూ ఇలా చెప్తున్నాడు. ఇదిగో సంఘమునకు క్రీస్తు ఎలాగూ శిరసై ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తాడు. దాని కింద వచనాలు మనం చూసినట్లయితే ఆ సంఘము పరిశుద్ధమైనదిగా ఉండాలి, కళంకము లేనిదిగా ఉండాలి, ముడత లేనిదిగా ఉండాలి అని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అయితే మనకి ఇవ్వబడిన ఆజ్ఞ ఏమిటి అంటే ఈ లోకం అనే మాలిన్యములో పరిశుద్ధులుగా ఉండాలి. అక్కడ ఏదైనా చోటలో ఆజ్ఞ విధించబడింది. ఏమిటి ఆజ్ఞ? మంచి చెడులు తెలియనిచ్చే వృక్ష ఫలమును తినకూడదు అన్నాడు. ఆ ఫలము తినడం ద్వారా పాపం వస్తుంది అని దేవునికి తెలుసు, కాబట్టి దాని గురించి ఆజ్ఞాపించారు. అయితే ఇప్పుడు సంఘములో దేవుడు ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞ ఏమిటంటే ఇదిగో బయట అక్కడ మానవుడు ఎందుకు తిన్నాడు ఆ ఫలమును అంటే అపవాది సర్పం వచ్చి అక్కడ చెప్తాడు ఒక మాట. ఏమని చెప్తాడు? ఆ ఫలమును చూడు ఎలా ఉంది, రమ్యముగా ఉంది, తినడానికి మంచిదిగా కనబడుతుంది అని చెప్పినప్పుడు మానవుడు ఆ ఫలమును తీసుకున్నట్లుగా మనం చూస్తాం. అయితే ఈ లోకము మనకు ఎలాగ కనబడుతుంది? రమ్యముగా కనబడుతుంది. అపవాది మనకు ఎలాగ చూపిస్తున్నాడు ఈ లోకాన్ని? లోతు కనులెత్తి చూసినప్పుడు ఆ లోకం ఎలాగ కనబడింది? పచ్చగా కనబడింది, అది ఆకర్షణీయంగా కనబడింది. అయితే ఈ లోకాన్ని అపవాది మనకు అలా కనబరుస్తున్నాడు. అయితే ఈ లోకం మాయలో పడకుండా ఇదిగో ప్రభు అంటున్నాడు అక్కడ ఏదైనా తోటలో వృక్ష ఫలాన్ని తినకూడదు అని ఆజ్ఞ ఇచ్చాడు. ఇక్కడ సంఘములో ఏం ఆజ్ఞ ఇస్తున్నాడు? ఇదిగో పరిశుద్ధముగా ఉండాలి, లోకములో ఉన్న ఫలములను మీరు తీసుకొనకూడదు. లోకములో ఏముంది? అంత శరీరాశ, నేత్రాశ, జీవగుణము, ఈ ఫలాలు ఉన్నాయి లోకంలో. ఆ ఫలాలు మీరు తినొద్దు అనగా పరిశుద్ధముగా ఉండండి అని ఆజ్ఞను మనకు అనుగ్రహించాడు. 6వది లేక 5వది మనం ఏం చేసాం? సమాధానం ఉంది. దేవునికి మానవునికి మధ్య సమాధానం ఉంది, సహవాసం ఉంది అని మనం ఆలోచన చేశాం. అయితే కొత్త నిబంధనలో మనం వాటిని ఆలోచన చేసినట్లయితే అంటే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం సమస్తమును దేవుని మూలమైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా ఆయనతో కూడా సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తు నందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. చాలు.
అయితే ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఏదైనా చోటులో మానవునికి దేవునికి మధ్య సమాధానం కలిగి ఉంది. అయితే మానవుడు ఆ సమాధానాన్ని కోల్పోయాడు. పాపము చేయడం ద్వారా దాన్ని కోల్పోయాడు. కోల్పోవడం ద్వారా మరలా ఆ సమాధానం పరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి శరీరధారిగా దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 19వ వచనంలో మనం చూసాం, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుటకు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. అయితే నాకు ఆలోచన చేద్దాం. ఏదైనా చోటులో మానవునికి దేవునికి మధ్య సమాధానం కలిగి ఉంది. అయితే ఇక్కడ క్రొత్త నిబంధనలో సంఘములు మానవునికి దేవునికి మధ్య సమాధానం కనబడుతుంది, లేక వారు ఏక శరీరముగా కనబడుతుంది. ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం, సంఘమునకు శిరస్సు క్రీస్తు ప్రభువు అంటున్నాడు. అయితే మనకు శిరస్సు ప్రభువు అంటున్నాడు. అయితే ఏదైనా చోటులో దేవునికి మానవునికి మధ్య సమాధానము సహవాసం ఎలాగైతే కలిగి ఉందో, సంఘములో దేవునికి మనకు మధ్య సమాధానము సహవాసం ఎలా కలిగి ఉంది. అయితే ఇలా మనం ఎక్కువగా ఆలోచన చేయాల్సింది ఏంటో తెలుసా? అనే విషయంలో ఆలోచన చేయాలి. ఏమిటా పని అంటే అక్కడ 18వ వచనంలో జ్ఞాపకం చేశాడు, ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించాడు. అనుగ్రహించాడు. ఏమిటా పని అంటే సమాధానపరిచే పని. సమాధానపరిచే పని మనకు అనుగ్రహించాడు. ఆ పరిచర్యను మనకు అనుగ్రహించాడు. సమాధానం అంటే ఏమిటి? సమాధానం అంటే ఏమిటి? సమాధానం అంటే ఏమిటి? ఒకరికొకరు ఐక్యం కలిగి ఉంటుంది, సమాధానం కలిగి ఉండవు అంటారు. అంటే వారిరువురు మాట్లాడుకోవట్లేదు, వారిరువురు ఒకరికంటే ఒకరు అసహ్యం చేదరించుకుంటున్నారు. వారు వచ్చినప్పుడు ఇంకొకరు రాదు, వారు వచ్చినప్పుడు ఇంకొకరు రాదు. ఇలా ఉంటే దీన్ని సమాధానం అంటారా? ఐక్యత అంటారా? అన్నారు కదా. అయితే సమాధానం అంటే వారిరువురు కలిసి ఉండడము, వారిరువురు మాట్లాడుతుండడము, వారిరువురు ఐక్యత కలిగి ఉండడం. అయితే సంఘములో సమాధానం అంటే ఏంటో తెలుసా? సంఘమంతా ఐక్యత కలిగి ఉండడం, సహవాసము కలిగి ఉండడం. ఇక్కడ దేవునితో మానవునితో సహవాసం కలిగి ఉన్నారు. వారు ప్రతి చల్లపూట సమయమందు ఆదాము దేవుడు వారిరువురు మాట్లాడుకుంటున్నారు ఏదైనా తోటలో. అయితే మనము కూడా ప్రతి దినము మాట్లాడుతున్నామా దేవునితో? ఎలాగ మాట్లాడతాం? దేవునితో ప్రార్థన చేయడం ద్వారా దేవునితో మాట్లాడుతాం. అయితే మానవుడు కోల్పోయిన ఆశీర్వాదం అంతటిని మరలా తిరిగి పొందుకునే విధానము కూడా మనం చూశారు. అయితే మరలా మనం ఈ ఆశీర్వాదాన్ని తిరిగి పొందుకున్నామో లేదో ఒకసారి ఆలోచన చేద్దాం. తిరిగి పొందుకున్న ఈ ఆశీర్వాదం పొందుకునే వారికి ఒక పని అప్పగించబడింది. ఏమిటా పని? సమాధానపరిచే పని. ఏంటి ఆ సమాధానపరచడం అంటే? అక్కడ మనం చూసాం, ఏదైనా దాంట్లో దేవునికి మానవునికి మధ్య సమాధానం ఉంది. అయితే పాపము చేయడం ద్వారా దేవునికి మానవునికి మధ్య సమాధానం లేదు, అది విడిపోయింది, కోల్పోయాడు మానవుడు. దేవునికి మానవునికి మధ్య సమాధానం కోల్పోయాడు. అయితే మరలా ఆ సమాధానాన్ని కలపాలి మనం. అయితే ఆ పని మనకు అనుగ్రహించాడు. ఏమిటి ఆ పని అంటే సమాధానమును మరలా మనము దేవునితో మానవుడికి సమాధానం మరలా మనం కలపాలి. అయితే అనగా అర్థం ఏమిటి అంటే సువార్తను ప్రకటించాలి. అయితే ఈ విషయాలన్నీ మీరు జ్ఞాపకం ఉంచుకున్నారని ఆశపడుతున్నాను. అయితే ఏమేమి ఆలోచన చేస్తాం మనం ఇంతవరకు? మానవుడు పోగొట్టుకున్న ఆశీర్వాదం. అయితే ఇందుకు మానవుడు కలిగిన ఆశీర్వాదం ఏమిటి అనే విషయాలు మనం ఆలోచన చేస్తాం. ఆఖరికి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. ఏమి కలిగింది మానవుడికి ఆశీర్వాదము? ఒకటి నిత్య జీవము కలిగింది. రెండవది మానవుడికున్న ఆశీర్వాదం ఏమిటి? ఏదైనా తోటలో 6 విషయాలు మనం ఆలోచన చేసుకోవచ్చు. అయితే 6 విషయాలు ఏమిటి? ఏదైనా తోటలో ఏముంది? జీవాహారం ఉంది. రెండవది జీవజలం ఉంది. మూడవది ఏముంది? పాని ఉంది. నాలుగవది ఏముంది? ఆజ్ఞ ఉంది. ఆజ్ఞ ఇది ప్రాముఖ్యమైనది. ఇంకా 5వది ఏముంది? సమాధానం. ఆఖరి సహవాసం. ఎవరితో సహవాసం? దేవునితో సహవాసం. ఏదైనా తోటలో దేవునితో సహవాసము కలిగి ఉన్నాం. అయితే ఇప్పుడు సంఘములో పరిశుద్ధులతో సహవాసము కలిగి ఉంటాయి. అవి మాత్రం మనం వెనక్కి దేవుని